విడుదల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు అంటే దేశవ్యాప్తంగా జరిగాయి. సో ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణలో కూడా 17 లోక్సభ స్థానాలకు కూడా ఎన్నికలు జరిగాయి. అట్లాగే ఒక అసెంబ్లీ స్థానం కంటోన్మెంట్కి సంబంధించి కూడా జరిగిన పరిస్థితి కనిపించింది. సో ఇటు ముఖ్యంగా ఏదైతే వరంగల్లో పరిస్థితి ఏంటి, అక్కడ కౌంటింగ్కు ఏర్పాట్లు ఏ విధంగా జరిగాయో తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ నవీన్ కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నవీన్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? కౌంటింగ్ ప్రక్రియ ఇంకా అంటే దాదాపుగా కొద్ది సేపట్లో ప్రారంభం కాబోతోంది. సో అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, దీనికి సంబంధించి సమాచారం ఏంటి? పవన్, సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో లాగే తెలంగాణలో కూడా ప్రత్యేకించి భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఏజెంట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ఏజెంట్లు అయితేనేమి మొత్తం లోపలికి పోతున్నారు. సిబ్బంది అయితేనేమి ఏజెంట్లు అయితేనేమి ప్రత్యేకంగా చెక్ పాయింట్ ఏర్పాటు చేశారు. ప్రధాన గేట్ దగ్గర ఒకటి, తర్వాత మధ్యలో ఒకటి, లోపలికి వెళ్ళేటువంటి దగ్గర ఒకటి. ఇది ప్రధానమైనటువంటి చెక్ పోస్ట్. ఈ విధంగా మూడంచెల భద్రత 3 చెక్ పోస్టుల మధ్య చెక్ చేసిన తర్వాతనే ఏజెంట్లను లోపలికి పంపిస్తూ ఉన్నారు. ఇటు వరంగల్ ఎన్మామ్ల మార్కెట్లో ప్రస్తుతం నేనున్నాను. వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి వరంగల్ ఎన్మామ్ల మార్కెట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ ఇక్కడ సాగుతుంది. మహబూబాబాద్ పార్లమెంటు కాన్స్టిట్యున్సీకి సంబంధించి మహబూబాబాద్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. అక్కడ కూడా ప్రత్యేకించి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ సీసీ కెమెరాల నిఘా మధ్య కౌంటింగ్ జరగనుంది. ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్లో 42 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో 23 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కొంతమంది ఏజెంట్లు లోపలికి వెళ్ళేటువంటి వారు ఉన్నారు. మీకు ఎట్లాంటి సూచనలు ఇచ్చారండి? ఎట్లా మిమ్మల్ని చెక్ చేస్తున్నారు? పోలీసులు ఏం చెప్తా ఉన్నారు? జనరల్గా మేము స్టార్టింగ్ వచ్చేటప్పుడే వెహికల్స్ అన్ని ఆపేస్తున్నారు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే మొబైల్స్ కూడా వెళ్ళనియట్లేదు, ఇక్కడే హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి ఇక్కడ కౌంటర్స్ పెట్టారు. కౌంటర్స్లో మొబైల్స్ ఇక్కడే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. లోపలికి వెళ్ళిన తర్వాత 8 o'clock స్టార్ట్ అవుతుంది. 8 o'clock నుంచి అక్కడ లాస్ట్ ఎండ్ అయ్యే వరకు అక్కడే ఉండాలి. ఏమైనా అబ్జెక్షన్స్ మనకుంటే మళ్ళీ రిపీటెడ్గా చూపెట్టమని చెప్పేసి అనాలి. ఏదైతే అధికారులు వాళ్ళు ఉంటారో వీవీప్యాట్స్ అవన్నీ చెక్ చేయాలి. మీకు అబ్జెక్షన్ ఉంటే మనం లెటర్ పెడితే ఆర్ఓ గారు మళ్ళీ దానికి వీవీప్యాట్స్లో కూడా స్లిప్పులు చెక్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అన్నారు. అక్కడున్న టేబుల్స్ పైన ఉన్న అధికారులు కూడా మళ్ళీ చూపెట్టమంటే మళ్ళీ చూపెడతారు. మీకు ఏది ఉన్నా మళ్ళీ దగ్గరుండి లాస్ట్ ఎండ్ వరకు ఉండేసి అన్నీ చెక్ చేయాలి. ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే క్యాండిడేట్ ఎలక్షన్ ఏజెంట్ కావచ్చు, ఆర్ఓ గారు అందుబాటులో ఉంటారు కాబట్టి వాళ్ళని చూసి మళ్ళీ రీచెక్ కూడా చేసుకోవాలని చెప్పేసి అన్నారు. అంటే గత 3 రోజులుగా ఎన్నికల అధికారులు మీతో సంప్రదింపులు జరుపుతున్నారు. మీకు ఎట్లాంటి ట్రైనింగ్ ఇచ్చారు? అంటే లోపల ఏమున్నా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎటువంటి గొడవలు లేకుండా మీరు అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడ ప్రతి కాన్స్టిట్యున్సీ దగ్గర ఒక ఏఆర్ఓ గారు ఉంటారు. ఏఆర్ఓ గారికి మీరు లెటర్ పెట్టినట్టయితే వాళ్ళు దానిపైన యాక్షన్ తీసుకొని మళ్ళీ మీకున్న అబ్జెక్షన్ని మళ్ళీ క్లియర్ చేస్తారు, మళ్ళీ చూపెడతారు. అంతకుమించి ఏముండదు అక్కడ అని చెప్పేసి క్లియర్గా చెప్పినారు అధికారులు కూడా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది ఏజెంట్లకు సంబంధించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏజెంట్లను ఇప్పటికే లోపలికి వదిలారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఐడి కార్డ్స్ అవన్నీ తీసుకొని లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు మొత్తం ఇటు మహబూబాబాద్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల దగ్గర కూడా మొత్తం భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ మిర్చి లోడ్ రావడంతో కొంత ఇక్కడ కౌంటింగ్ చేసేటువంటి సిబ్బందికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. భారీ దుమ్ము ధూళి దగ్గుతో కొంత ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ మేరకు వాటర్ కూడా కొట్టిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల మీద వాటర్ కొట్టిస్తూ కొంత సిబ్బందికి ఇబ్బంది కాకుండా చూస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. 22 రోజుల ఉత్కంఠకైతే ఇవాళ తెరపడనుంది పవన్. ఇటు మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో, ఇటు వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రధానంగా 3 పార్టీల మధ్య మనం పోటీ ఉందని చెప్పవచ్చు. వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించి కూడా మొదటి నుంచి కూడా టికెట్ కేటాయింపు దగ్గర నుంచి కూడా ఒక ఉత్కంఠనైతే నెలకొన్న పరిస్థితి కనిపించింది మనకు. సో ఏంటి అభ్యర్థులు ఏ విధంగా